మునుపటి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రిజల్ట్స్ చాలామందికి ర్యాంక్స్ రాలేదు. సో ఈ ర్యాంక్స్ రాని వాళ్ళందరికీ ముఖ్యమైన కారణం డిక్లరేషన్ ఫామ్లో వీళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ యాడ్ చేయకపోవడం. దీని ద్వారా వీళ్ళకందరికీ కూడా ర్యాంక్స్ ఆపేయడం జరిగింది. ఆల్మోస్ట్ 48,000 మంది నుంచి 50,000 మంది కూడా ఈ ర్యాంక్స్ అనేది అందుబాటులోకి రాలేదు. సో మరి ఆ డిక్లరేషన్ ఫామ్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందని చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో డిక్లరేషన్ ఫామ్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది, సో ద డిక్లరేషన్ ఫామ్ ఎలా ఇవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ A to Z మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. టాప్ కాలేజెస్లో సీట్ రావాలంటే మీరు ఏ రకంగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి ఆప్షన్స్ ఇస్తే మీకు టాప్ కాలేజెస్ సీట్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో దాని లింక్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అంటే ఎనీ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్ వీడియో కానీ ఏదైనా అప్ చేస్తే మీకు ఇమీడియట్గా నేను మీకు తెలియజేయడం కోసం ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ మొబైల్ యాప్ ద్వారా జరుగుతుంది. ఆ మొబైల్ యాప్ మనబడి మొబైల్ యాప్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ 2 డిస్క్రిప్షన్లో ఉన్నాయి. రెండింటిని కూడా డౌన్లోడ్ చేసేసుకోండి, జాయిన్ అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్, సో డిక్లరేషన్ ఫామ్ ఆల్రెడీ మన ఏపీ సెట్ పోర్టల్లో అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు చూస్తే డిక్లరేషన్ ఫామ్ ఫర్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఫర్ ఈఏపీ సెట్ అండ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఎవరైతే పాస్ అయ్యారో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. మరి ఈ డిక్లరేషన్ ఫామ్ ఉంటే అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఇది మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చి అయిపోయేదాకా కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది అలాగే ఉంటుంది. సో అది మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఇంకొక 1 or 2 డేస్లో మనకు కూడా అది కూడా రిలీజ్ అయిపోతాయి. కాబట్టి డిక్లరేషన్ ఫామ్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసేసేయండి. టైం ఉంది కదా, ఇంకో మళ్ళీ ఇద్దాము అనుకోకండి. లాస్ట్ టైం అలా మిస్ అవటం వల్ల మీకు ర్యాంక్స్ అన్ని కూడా మిస్ అయిపోయాయి. సో ఇంకా ఇంత టైంని మాత్రం వేస్ట్ చేయకండి. అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా సప్లిమెంటరీ రిజల్ట్స్ 1 or 2 డేస్లో ఉంటాయి కాబట్టి సో 1 or 2 డేస్ రాగానే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసేయండి. చాలామంది సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మాకు ఓన్లీ 100 మార్క్స్ వరకే ఉంటున్నాయి, వాటిని మేము అక్కడ లోపలికి పోతే 150 మార్క్స్ చూపిస్తున్నాయి మాకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, మేము ఎలా ఇవ్వాలని చెప్పి అడిగారు లాస్ట్ టైం కామెంట్స్లో. దానికోసం నేను సపరేట్ వీడియో చేశాను, ప్లస్ ఒక ఎక్సెల్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. అది మీకు క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, దాన్ని ఎలా మీరు కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీరు ఏదైతే మీ మార్కులను ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేట్ చేసి ఇస్తే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో రిమైనింగ్ అదర్ ఎవరైతే ఉన్నారో అంటే ఏపీ స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అంటే తెలంగాణ ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ వాళ్ళు మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి యాక్చువల్ వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఏపీ స్టూడెంట్స్ చాలామంది కూడా ఏమంటున్నారంటే మాకు కూడా ర్యాంక్ రాలేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి చాలామంది అడగటం జరిగింది. మైట్ బి మీకు కూడా అక్కడ ఓపెన్ అయితే డిక్లరేషన్ ఇవ్వడానికి ఓపెన్ అయితే మాత్రం డిక్లరేషన్ ఇవ్వండి. బట్ మోస్ట్లీ మాత్రం ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళ దగ్గరికి అయితే ప్రాబ్లం లేదు. సో మీకు ఎందుకు ర్యాంక్ రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు క్వాలిఫైడా, నాట్ క్వాలిఫైడా, లేకపోతే ఏదైనా మీకు ఎగ్జామ్ ఏదైనా ఆగిపోయిందా అనేది మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు డిక్లరేషన్ ఓపెన్ అయితే మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ యాజ్ వెల్ as మీ అప్లికేషన్ నెంబర్ ఏవైతే దాంతో ఓపెన్ అయితే మాత్రం అక్కడ మీరు డిక్లరేషన్ ఇవ్వండి. అంతే తప్పితే మీకు డిక్లరేషన్ అయితే నెసరీగా అయితే అవసరం లేదు. బట్ తెలంగాణ అండ్ ఇంటర్మీడియట్ అండ్ సిబిఎస్ఈ వాళ్ళకి ఇతర బోర్డ్స్ వాళ్ళందరికీ కావాలి. అండ్ వెరీ క్లియర్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు కూడా, ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ టు అప్లోడ్ అని చెప్పి ఇచ్చారు. కాబట్టి మీకైతే ఎందుకు రాలేదో ర్యాంక్ అంటే మీరు క్వాలిఫై అయి ఉండకపోవచ్చు, దాని ద్వారా అందుకే మీకు ర్యాంక్ అయితే వచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి ఏపీ వాళ్ళైతే అవసరం లేదు, మిగతా బోర్డ్స్ వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. సో మేము ఆల్రెడీ ఇచ్చేసాం, మళ్ళీ అవసరమా అంటే మీరు ఎంటర్ అయిన తర్వాత నాట్ రిక్వైర్డ్ అని ఉంటుంది ఇచ్చిన వాళ్ళకి, ఇవ్వని వాళ్ళకి మాత్రం అయితే అక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది ఇవ్వటం మీకు రాకపోతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇంకో వీడియో ఉంది ఆల్రెడీ, ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి, దానికి సంబంధించిన ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఫాలో అవుతుంటే కొత్త వీడియోస్ మీకు అప్డేట్స్ అని కూడా వస్తుంటాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.